Sir, small submission, sir. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మొత్తం సింగిల్ నంబర్లో ఎంటైర్ గవర్నమెంట్ డెలివరీ వీ వాంట్ టు స్ట్రీమ్ లైన్. సో డిపార్ట్మెంట్స్ కెనాట్ మెయింటైన్ దర్ ఓన్ నంబర్స్. ఫ్రమ్ ఆర్టీసీ, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, రీఇష్యూన్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఈవెన్ school related caste certificate. There's a lot of rent seeking, there's a lot of corruption, there's a lot of political interference. CM direction is to remove that. Second, ఇక్కడ ఉన్న కలెక్టర్స్ అందరూ కోరేది కూడా ప్రాసెస్ రీఇంజనీరింగ్ ఇస్ అవర్ ప్రయారిటీ యాజ్ అ గవర్నమెంట్. పాత చట్టాలు ఇవన్నీ ఉన్నాయి, వీ వాంట్ టు టేక్ అ లుక్ అట్ ఎవ్రీథింగ్. మీరు ఫీల్డ్లో ఉన్నారు కనుక మీరు ఫీడ్బ్యాక్ దినేష్ గారికి ఇస్తే హౌ డు వి ఇంప్రూవైజ్ అవర్ ఎంటైర్ ప్రాసెస్. గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ ఇస్ అపార్ ఐడి. అపార్ స్టార్ట్ చేసిన తర్వాత సమస్యలు ఏంటో తెలుసుకున్నాం. ఇది 80% సాధించిన తర్వాత సమస్యలు మొదలైనవి. నాకు తెలిసినట్టు మొత్తం పాజ్ చేసి వి వెంట్ బ్యాక్ ఆన్ ఇట్. దెన్ కేమ్ ద క్వశ్చన్, హూ కెన్ రీఇష్యూ అ బర్త్ సర్టిఫికేట్? వాట్ ఈస్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ ఆన్ రీఇష్యూయింగ్ అ బర్త్ సర్టిఫికేట్? సో మేము అంత డెప్త్కి వెళ్తున్నాం డిపార్ట్మెంట్లో. మీరు కూడా కలెక్టర్లు అందరూ డెప్త్కి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ని మనం రీఇంజనీర్ చేసి దెన్ డిజిటైజ్ చేయాలి. ఈ మన ప్రభుత్వము ఆల్రెడీ బ్రోకన్ ప్రాసెస్ని డిజిటైజ్ చేస్తాం కాదు, ఆ రీఇంజనీరింగ్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. సో ఫీల్డ్లో మీరు ఉంటారు కనుక మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు. దానిపైన వీ వాంట్ టు కంప్లీట్లీ ఇన్నోవేట్ ఆర్ గవర్నమెంట్ ప్రాసెసెస్. సార్, భారతదేశంలో ఏకైక దేశం సార్, ప్రపంచంలో ఏకైక దేశం చేసింది సార్ ఈ ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్, దట్ ఈస్ యూఏఈ సార్. ఓన్లీ వన్ కంట్రీ సార్, యూఏఈ, United Arab Emirates, sir. Only country end to end they have been able to do on single platform, sir. So WhatsApp is the beginning. WhatsApp is the road. గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ ఏంటంటే ప్రభుత్వ వెబ్సైట్స్ కూడా ఇంకేం ఉండవు. దిల్ బి ఓన్లీ సింగిల్ వెబ్సైట్ కాల్డ్ ap.gov.in and there will be a simple search bar. So government data మొత్తం will be searched, can be searched, access there. ఆ సెర్చ్ బార్లో కూడా వెళ్ళి సింపుల్గా నాకు పెన్షన్ రావట్లేదు అని కొడితే వర్క్ ఫ్లో, వాట్సాప్లో ఏదైతే వర్క్ ఫ్లో ఉందో ఆ వర్క్ ఫ్లో విల్ స్టార్ట్ దేర్. అట్లా మొత్తం గవర్నెన్స్ని మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం. సో ఇదేదో ఇట్ ఈస్ నాట్ అ డాగ్ అండ్ పోనీ షో ప్రాజెక్ట్, ఇట్ ఈస్ నాట్ అ వ్యానిటీ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ అబౌట్ ట్రూ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ టు ద ఎండ్ మ్యాన్. ఇది దయచేసి అందరు సీరియస్గా తీసుకోమని కోరుతున్నాను. ఎప్పటికీ బ్యాక్ అండ్ ఎప్పటికీ చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి, రోలింగ్ అంతా కూడా ఎప్పుడు చేస్తారు, ఒక స్టెబిలైజేషన్ ఎప్పటికి వస్తుంది? సార్ మనకి ఈ 153 సర్వీసెస్ సార్ ఒక 10 daysలో ఎంటైర్ ఎండ్ టు ఎండ్ కంప్లీట్ ఇంటిగ్రేషన్ అయిపోతుంది సార్. ఒక ఐ థింక్ ఇన్ 15 days వీ కెన్ రోల్ అవుట్ సార్ ఫర్ దీస్ 153 సర్వీసెస్. బ్యాక్ ఎండ్ అంతా రెడీగా ఉన్నాయి. 153 కి ఎవ్రీథింగ్ ఈస్ రెడీ సార్. 153 is already been tested, validated, sir. Finance, gateway integration we need to just finalize it, sir. Otherwise we are through for 150. ఎప్పటికి అవుతుంది గేట్వే ఫైనాన్స్? సార్ 10 days సార్. We are on it, sir. Not at all a problem. 10 days will be done. Yes sir. ఇందులో గ్రీవెన్సెస్ పెట్టారు, అది తీసిపోతే మొత్తం బ్లాక్ అయిపోతుంది వాట్సాప్ అంతా. ఇందులో కాకుండా వేరే పెట్టుకోవాలి. అంటే గ్రీవెన్స్ రెడ్రెసల్ అంటే గ్రీవెన్స్ స్టేటస్ ఒకటే తెలుసుకున్నట్టు పెట్టారు. సో ఏమైనా ఉంటే గ్రీవెన్స్ దిల్ మీట్ అండ్ షూర్, బట్ గ్రీవెన్స్ స్టేటస్ తెలుసుకుని పెట్టారు. క్లారిటీ సార్ సబ్మిషన్ సార్ ఇది చాలా యూనిక్ ఇనిషియేటివ్ సార్. రియల్లీ జనరల్గా సార్ మనం ఒక పోర్టల్ కానీ యాప్ కానీ చేస్తే ఏమవుతుందంటే మనం పబ్లిష్ చేసుకోవాలి సార్. ఈ యాప్లో అందరూ అప్లై చేసుకొని పబ్లిష్ చేసుకోవాలి. ఆల్రెడీ వాట్సాప్ ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి పబ్లిక్లో ఉంది కాబట్టి ఈజీ అవుతుంది సార్. సార్ ఇప్పుడు ఇనిషియల్గా సార్ మన కేటగిరీ ఏ సార్. కేటగిరీ ఏ అంటే ఆల్రెడీ అప్రూవ్డ్ బై కన్సర్న్ అథారిటీ, ఓన్లీ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడమే విత్ దట్ సైన్ ఉంటుంది సార్. కేటగిరీ ఏ ఇమ్మీడియట్గా మనం స్టార్ట్ చేసుకోవచ్చు సార్ ఆల్ సర్వీసెస్. కేటగిరీ బి సార్ చెప్పినట్టు సార్, మినిస్టర్ గారు చెప్పినట్టు సార్ చెప్పినట్టుగా కేటగిరీ బికి ఓన్లీ అది ఇంటిమేషన్ లాగా ఉంటుంది సార్. ఫర్దర్గా మన ప్రాసెస్లోకి వచ్చేస్తే మనం ప్రాసెస్ చేసి మళ్ళీ ఫర్దర్ సర్టిఫికేట్ దాంట్లో పోస్ట్ అవుతుంది సార్. సో మనకి అప్పుడు బ్యాక్ ఎండ్లో కొద్దిగా ఈజీ అవుతుంది సార్. ఫ్రంట్ ఎండ్లో కేటగిరీ అయితే డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతాయి సార్. కేటగిరీ బి మాత్రం ఇంటిమేషన్ లాగా మన ప్రాసెస్లోకి వస్తుంది, మళ్ళీ అక్కడ మనం అప్రూవ్ చేస్తాం సర్వీస్లో. దాని ఆఫ్టర్ ఫైనల్ అవుట్పుట్ డాక్యుమెంట్ వాట్సాప్లో వస్తే మనకి ఈజీ అవుతుంది. దట్ వీ కెన్. ఓన్లీ థింగ్ ఏంటంటే సార్, సర్టిఫికేట్స్కి క్యూఆర్ కోడ్ వీ నీడ్ టు ఫిక్స్. ఆ క్యూఆర్ కోడ్ పుట్ ఇట్ ఆన్ బ్లాక్ చైన్. అది బిఫోర్ వీ లాంచ్ యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఈస్ డన్ ఆల్సో. షూర్. ఎస్పెషలీ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ అంటే ప్రభుత్వం ఇష్యూ చేసినప్పుడు మన
హై సెక్యూరిటీ పేపర్ అది అంటారు. బాండ్ పేపర్. నాట్ బాండ్ పేపర్, హై సెక్యూరిటీ పేపర్. ఈ సెక్యూరిటీ మధ్యలో సెక్యూరిటీ ప్రింట్ ఉంది సార్, మనం ఈ పాస్బుక్ చేసిన సెక్యూరిటీ ప్రింట్. ఈ పాస్బుక్ ఇస్ డిఫరెంట్, బట్ ఈవెన్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చినాక ఒక టైప్ ఆఫ్ పేపర్ మేము ఇవ్వాలి. ఐఎమ్ నాట్ ఛాలెంజింగ్ దట్. వై డు వి నీడ్ టు గివ్ ఇట్ ఆన్ అ సెపరేట్ పేపర్? ఇట్ కెన్ బి గివెన్ ఆన్ ఎనీ వైట్ పేపర్ as long as QR code is there and data is on blockchain. It goes to blockchain or ap.gov.in or any other URL and on ap.gov.in, and we are able to validate the data. So adi kuda we will do that so that they can check the validity of the certificate. వీలైనంత వరకు మీరు ఇచ్చే డాక్యుమెంట్స్ అన్ని కూడా 100% will do. లీగల్ స్క్రూటినీ కూడా చూసుకొని లీగల్ వ్యాలిడ్ ఉండాలి. యూ వర్క్ ఇట్ అవుట్ అండ్ యూజర్స్ ఫ్రెండ్లీగా ఉండాలి. టైం టు టైం ఆల్ కలెక్టర్స్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ అందరూ ఇంటరాక్ట్ అవుతూ వీఆర్ టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్. Okay, back end they have to check up. One small submission, sir. Sir, since this is being very innovative, sir. One only caution is that, sir, WhatsApp governance of WhatsApp frauds could acquire to sir. Into the కొంచెం security wise, sir, I have on my own experience, sir. I got one day, పైన ఆంధ్రప్రదేశ్ లోగో ఉంది సార్, మినిస్టర్ అని పేరు ఉంది సార్. వాట్సాప్ నంబర్ తీసేస్తే మినిస్టర్ నంబర్ కాదు. Then I started getting a message, dear Commissioner Garu, where are you? I need immediate help. Then I said, my minister is messaging me, sir. I said, sir, please let me know. So I'm in a meeting which I cannot tell you. I cannot attend the call also. Immediately transfer some Amazon gift cards to this NGO who is doing child services. Then I said, okay, sir. I was little jittery. Okay, sir, I'll do. So just for confirmation, I just want to know, because online fraud, sir, I want to know what is the subject we discussed just in our last call again, sir. Because 5 minutes back, sir called me on some issue. Then it went off. Then I took the number, sent to the cyber police. Our number what online generated, sir. Our number was not traceable. It keeps changing. Country chuste ekkado vere country chusta unnaru, sir. Ipudu putting a logo, sending a certificate, that too when we are integrating with the payment gateway, sir, it's very easy to kill. Okay, I applied. We will give a government tick mark. I mean, it will all be verified. Now, WhatsApp will also verify the platform. We will publish the number publicly. Yes, sir. So number will be published and the number will be verified by WhatsApp that it's Government of Andhra Pradesh WhatsApp. Yeah, exactly. That we will ensure. Yes, sir. That cyber things taken care. It's very good, innovative, sir. People will be very happy. So in mega parent teacher meeting, one of the subject was also cyber fraud. Yes, sir. So adi kuda prajalu educate cheyali. Chaala mandi ఏంటంటే cyber fraud lo double పోగొట్టుకుంటున్నారు. అవును సార్. So ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురా. So అది కూడా will take it up as education. IT secretary కొద్దిగా Sir, యువరాజ్, you have to work it out. సైబర్ సెక్యూరిటీ వింగ్ ఒకటి ఇంతవరకు ఎలాంటి రిసోర్సెస్ మన దగ్గర ఉన్నాయి, ఐటీ మినిస్టర్, అండ్ ఆల్సో ది బెస్ట్ టీమ్ హ్యాస్ టు వర్క్ కంటిన్యూస్లీ ఇన్ పోలీస్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్. ఛాలెంజెస్ విల్ కంటిన్యూ టు బి, ఎందుకంటే ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. హౌ టు స్ట్రెంగ్థెన్ సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్.